ఆలోచనా యోధుడు. పంజాగుట్ట కాలనీలో మా కుర్రాళ్ళమందరం దాని ట్రైలర్ చూసినప్పటి నుంచి ఆ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసాం. ఆ సినిమా పేరు 'ఎంటర్ ద డ్రాగన్'. అందులో హీరో బ్రూస్లీ. అంతకుముందు నేనెన్నడూ కరాటే, కుంగ్-ఫూ లాంటి మాటలు వినలేదు. కానీ ఆ సినిమాలో బ్రూస్లీ చేసిన ఫైట్స్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. బ్రూస్లీ నన్ను కనికట్ట చేశాడన్నా, అతడి పట్ల నాకు భయభక్తులు కలిగాయన్నా కూడా తక్కువ చెప్పినట్టే అవుతుంది. అంతగా అతడి విన్యాసాలు నాకు విస్మయం కలిగించాయి. నారాయణగూడలోని శ్రీనివాసరావు థియేటర్‌కు 7 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ అక్షరాల 17 సార్లు ఆ సినిమా చూశాను. ఆ తర్వాత బ్రూస్లీ మరో సినిమా 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్'. అయితే సికింద్రాబాద్‌లోని సంగీత థియేటర్‌లోను, అమీర్పేట్‌లోని సత్యం థియేటర్‌లోను ఏకంగా 23 సార్లు చూశాను. అది 'ఎంటర్ ద డ్రాగన్' కంటే ముందు తీసినప్పటికీ మన దేశంలో తర్వాత విడుదలైంది. బ్రూస్లీ నా మనసులో ఎంతగా నిండిపోయాడంటే అతడి గురించిన ప్రతి చిన్న విషయం కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగేది. బ్రూస్లీ గనక మరో 6 అంగుళాల పొడవు ఉండి ఉంటే ఇంత పేరు ప్రఖ్యాతి వచ్చి ఉండేవి కాదని నా నమ్మకం. ఎందుకంటే తను 7 అంగుళాల ఎత్తు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు గల మామూలు శరీర నిర్మాణం ఉన్నాడు కావడంతో అందరూ అతడిలా అవ్వొచ్చని ఆశపడ్డారు. అదే 6 అడుగుల 2 అంగుళాల ఉన్న హెవీ వెయిట్ బాక్సర్‌లా అవ్వగలమని ఎవరూ ఆశపడరు. ఎందుకంటే వాళ్ళ ఎత్తు అసామాన్యం. ఒక విధంగా అవాస్తవం. కానీ ఒక సామాన్యుడి సైజ్ బ్రూస్లీకి సమంగా ఉంటుంది. అందుకే బ్రూస్లీ అందరికీ అందుబాటులో ఉన్నట్టు కనిపించాడు. 'ఎంటర్ ద డ్రాగన్' విడుదల తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మార్షల్ ఆర్ట్స్ స్కూళ్ళలో చేరడానికి పరుగులు పెట్టారు. అందులో నేను ఒకడిని. బ్రూస్లీ ఒక అందమైన కళ. నేను నాలాంటి ఎంతోమంది తప్పకుండా నిజమవుతుందని నమ్మిన కళ. ఆ సినిమాలో బ్రూస్లీని చూసినట్లుగానే మేం కూడా కఠినంగా శ్రమిస్తే ఖచ్చితంగా అలా కాగలమని ప్రగాఢంగా నమ్మాం. అయితే ఎంతో ఆరంభ శూరత్వంతో ప్రారంభమైన నా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కొన్ని క్లాసుల తర్వాత కుంటుపడింది. బ్రూస్లీ కావడం అటుంచి ఆయన దరిదాపుల్లోకి వెళ్ళడం కూడా అసాధ్యమని అర్థమైంది. దాంతో బ్రూస్లీ కావాలన్న నా కలను వదిలేసి ఫిలిం మేకింగ్ రంగంలో స్థిరపడ్డాను. ఇందులో నొప్పి తక్కువ, సులువు ఎక్కువ. అయితే ఆ కలను పక్కన పెట్టిన బ్రూస్లీ మీద చేసిన అధ్యయనం వ్యక్తిగతంగాను నా సినిమాలపైన ఎన్నో రకాలుగా ప్రభావం చూపింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే లీ ఫైటరే కాదు, ఒక ఫిలాసఫర్ కూడా. లీ అంటాడు, చాలా కాలంగా స్థిరపడిపోయిన వ్యూహాలను బ్రేక్ చేయగలగడమే యుద్ధ కళను అర్థం చేసుకోవడంలో మొదటి మెట్టు అని. ఏ పరిధిలోనూ ఇమడకపోవడమే నిజమైన భావ ప్రకటన స్వేచ్ఛ. గతంలో ఎంతోమంది గొప్పవాళ్ళు ఎన్నో గొప్ప యుద్ధ రీతులను రూపొందించి ఉండవచ్చుగాక. వాళ్ళు ఎంతో వివేకవంతమైన మార్మికమైన యోగులు కావచ్చు. కానీ ఆ విన్యాసాలని ఇతరులు క్రమంగా పెట్టుకుంటూ రావటం, కొత్త శైలిని సొగసును అద్దడం జరిగాయి. కాబట్టి పాత వ్యూహాలనే బెస్ట్ ప్రమాణంగా భావించక్కర్లేదు. ఎప్పుడో తీర్చిదిద్దిన వాళ్ళకంటే ఇప్పుడు బతికి ఉన్నవాడు భిన్నంగా ఆలోచించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండాలి. ఒక మనిషి భిన్నంగా ఉండటంలో ఏ తప్పు లేదని ఈ మాటలు నాకు విశ్వాసం కలిగించాయి. విభిన్నంగా ఉండడం అంటే స్వతంత్రంగా ఉండటమే. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న మార్షల్ ఆర్ట్స్‌ను ఆర్టిస్ట్‌ని ఎలాగూ కాలేకపోయాను. కనీసం అలాంటి మనిషిగా, అలాంటి ఫిల్మ్ మేకర్‌గానైనా ఉందామని నిర్ణయించుకున్నాను. నాకు అన్ని శైలులు ఉన్నాయి, ఏ శైలి లేదు అన్నాడు బ్రూస్లీ. అలాగే నా సినిమాల్లో అన్ని శైలులు ఉన్నాయి, ఏ శైలి ఉండదు. బ్రూస్లీకి అర్థమైంది. తన దగ్గర ఉన్న విద్యకు ఒక తాత్విక కోణం జత చేసి చెబితే తనకి ఎక్కువ లబ్ధి కలుగుతుందని. అంతే తప్ప ఎదుటివాడి ముఖం మీద పిడిగుద్దులు గుద్దడంలోనో, ఎదురు దెబ్బలు తినడంలోనో కాదని. బ్రూస్లీని అర్థం చేసుకోవడంలో పొరపడ్డామో, సరిగ్గా ఊహించామో అలా ఉండనియండి. నా విమర్శకులు, నన్ను నిందించేవాళ్ళు అనేదేమిటంటే ప్రేక్షకుల మీద నా సినిమాల కన్నా నా ఆలోచన ధోరణి కలుగజేసే ప్రభావం ఎక్కువని. మంచైనా చెడ్డైనా ఒక చేత కన్నా దాని వెనక ఉన్న ఆలోచనే ఎప్పుడైనా ఎవరికైనా తాకేది. పనికొచ్చేది గ్రహించు, పనికిరానిది వదిలిపెట్టు అంటాడు మావో. దీనికి బ్రూస్లీ అదనంగా ఈ మాట చేర్చాడు, నీకు మాత్రమే ప్రత్యేకమైన దానికి కలుపు. ఇది కూడా నా ఆలోచన ధోరణిలోంచి చోటు చేసుకుంది. మనిషికి అత్యావశ్యకమైన స్వీయ అస్తిత్వానికి సంబంధించిన క్రమశిక్షణ గురించి బ్రూస్లీ ఈ రవీంద్రనాథ్ కవితను ఉదాహరించేవాడు. నా టేబుల్ మీద ఉన్నదో వయోలిన్ తీగ. పూర్తి స్వేచ్ఛగా దాని ఒక కొనను మెలిపెట్టాను. అది స్పందించింది. ఇప్పుడు అది స్వేచ్ఛగానే ఉంది. కానీ అది దేనికోసం ఉన్నదో ఆ పని చేయడానికి దానికి ఇప్పుడు స్వేచ్ఛ లేదు. అది సంగీతాన్ని సృష్టించాలి. అందుకని దాన్ని నేను తీసుకుని నా వయోలిన్కు బిగించాను. దాని ప్రాణాలు పోయేటట్టుగా గట్టిగా లాగి కట్టాను. ఇప్పుడు అది నిజమైన స్వేచ్ఛ కలిగి ఉంది. ఒక వయోలిన్ తీగకు కావలసిన స్వేచ్ఛ. అయితే ప్రపంచంలో అత్యంత గొప్ప బాడీ పవర్ ఉన్నవాడు, అతి గొప్ప పోరాట యోధుడు, గొప్ప ఆలోచనాశీలి అయిన బ్రూస్లీ అతి మామూలుగా ఒక పెయిన్ కిల్లర్ను వేసుకోవడంలో రియాక్షన్ వచ్చి చచ్చిపోవడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. అతడు చచ్చిపోయినప్పటి
నా మనోవేదనను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మరణం ఇప్పటికీ నాకు నమ్మలేని నిజం. ఇంకో విధంగా చెప్పాలంటే బ్రూస్ లీ నాకు చేసిన నమ్మక ద్రోహం. లేకపోతే ఏమిటి? అలాంటి మనిషి కేవలం 32 ఏళ్లవాడు. అలా చనిపోవడం నన్ను నిలువున కంపింపజేసింది. అయితే లోతుగా ఆలోచించిన కొద్దీ ఒక విషయం మాత్రం స్పష్టమైంది. ఎన్ని రకాలుగా ఎవడు ఎందరికీ ప్రేరణ కలిగించిన వాడైనప్పటికీ, ఎంతమంది పరిపూర్ణతకు నమూనాగా నిలబడమైనప్పటికీ చిట్ట చివరకు చచ్చిపోవాల్సిందే. నా మీద బయటికి కనిపించే బ్రూస్ లీ ప్రభావం గురించి సింపుల్గా చెప్పాలంటే, తనే దర్శకత్వం వహించిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఇతివృత్తాన్ని నా మొదటి సినిమా శివ కోసం అనుసరించడమే. మార్షల్ ఆర్ట్స్ సినిమా కాకపోయినప్పటికీ బ్రూస్ లీ భావోద్వేగ శైలిని ఆ సినిమా యాక్షన్ సీన్స్లోనూ నేను అనుకరించాను. నాకు తెలిసినంత వరకు ఫైట్ సీక్వెన్స్లో ఎమోషన్లో ఎలా తీసుకురావాలో అర్థమైన ఏకైక యాక్షన్ కొరియోగ్రాఫర్ బ్రూస్ లీ. ఆయన చావుకు ఎంతగానో దుంకించానని ఇంతసేపు చెప్పిన వాడిని ఈ ఒక్క విషయం చెబితే మీకు చాలా క్రూరంగా అనిపించవచ్చు. ఒక విధంగా బ్రూస్ లీ 32 ఏళ్ళ వాడిగా 1973లో చనిపోవడం నాకు చాలా ఆనందమే. ఎందుకంటే ఇప్పుడు 2010లో 70 ఏళ్ళ ముసలి బ్రూస్ లీని చూస్తే అగ్గి గత్యంతరం నుంచి తప్పించుకున్నందుకు. నెక్స్ట్ అసిస్టెంట్కి శివ ఓపెనింగ్ షాట్ ఎలా ఉండాలనే దాని మీద నేను షూటింగ్ మొదలుపెట్టడానికి చాలా రోజుల ముందు నుంచి కూడా చాలా విపరీతమైన స్పష్టతతో ఉండేవాడిని. కాలేజ్ బోర్డు సజెషన్తో కెమెరా పెట్టి నెమ్మదిగా క్రేన్ కిందకు డౌన్ చేస్తూ గేటు ముందు సడన్గా ఆగిన కారు టైర్ క్లోజప్ కెమెరాని ప్లాన్ చేయాలని నా ఆలోచన. శివ ప్రీ ప్రొడక్షన్ టైం నుంచి నేను ప్రతిరోజు పదే ఆ షాట్ చెప్పడంతో విసిగెత్తిన నా అసిస్టెంట్ శివనాగేశ్వరరావు స్క్రిప్ట్ దశలో అనుకున్న వాటికే పర్మనెంట్గా ఫిక్స్ అవ్వకూడదని, షూటింగ్ టైంలో చాలాసార్లు ప్రాక్టికల్గా సాధ్యం కాకపోవచ్చని నాకు క్లాస్ పీకాడు. కాలేజ్ బోర్డు క్రెయిన్ హైటు మిస్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉందనే పాయింట్ను శివనాగేశ్వరరావు లేవనెత్తాడు. ఒకవేళ బోర్డు క్రెయిన్ హైట్ కన్నా చాలా హైట్గా ఉండి కెమెరాను టిల్డ్ అప్ చేయవలసి వస్తే కాలేజ్ కాకుండా ఫ్రేమ్ ఆకాశం కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ బోర్డు మరీ కిందకు ఉంటే కాలేజ్ కాకుండా కేవలం గ్రౌండ్ మాత్రమే కనిపించే అవకాశం ఉంది. అది వినడానికి సింపుల్గా అనిపించిన లొకేషన్లో షూటింగ్ చేయడం ఒక్కోసారి ఎంత కష్టతరంగా ఉండడానికి అవకాశం ఉందో తను నాకు తెలియజెప్పిన తొలిపాఠం అది. మనం మనసులో అనుకున్న దానికి ప్రాక్టికల్గా తీయడానికి మధ్య ఉన్న రేఖ చాలా బలమైనది. నాగేశ్వరరావు సలహా దృష్టిలో ఉంచుకొని ఆర్ట్ డైరెక్టర్తో మాట్లాడి కావాల్సిన ఎత్తుకు కాలేజ్ బోర్డును ముందుగానే అడ్జస్ట్ చేయించాను. శివనాగేశ్వరరావు నాకు శివ సినిమాకు అసిస్టెంట్, కానీ తరణి డైరెక్ట్ చేసిన రావు గారిల్లు సినిమాకు శివనాగేశ్వరరావు చీఫ్ అసిస్టెంట్. నేను ఆ సినిమాని శివనాగేశ్వరరావుకి అసిస్టెంట్ని. రావు గారిల్లులో నేను ప్రొడ్యూసర్ రికమెండేషన్ క్యాండిడేట్ని కాబట్టి నాకు ఏమన్నా ఇంపార్టెంట్ పనులు ఇవ్వడానికి నాగేశ్వరరావు అంతగా నన్ను విశ్వసించలేకపోయేవాడు. కానీ షూటింగ్ జరుగుతున్న ప్రాసెస్లో నాతో జరిగిన చాలా డిస్కషన్ల మూలన నేను ప్రొడ్యూసర్ క్యాండిడేట్ అనే అర్హత కన్నా ఇంకొంచెం ఎక్కువేనని అర్థం చేసుకున్నాడు. శివను డైరెక్ట్ చేసే ఛాన్స్ రాగానే నా చీఫ్ శివనాగేశ్వరరావును నాకు అసిస్టెంట్గా రమ్మని రిక్వెస్ట్ చేశాను. శివనాగేశ్వరరావు, కృష్ణవంశీ, తేజ, ఉత్తేజ్ శివకు అసిస్టెంట్ డైరెక్టర్స్. కృష్ణవంశీ, ఉత్తేజ్ ఇద్దరిని శివనాగేశ్వరరావే నాకు రికమెండ్ చేశారు. సినిమా తీయడానికి బ్రేక్ కోసం నేను ఎదురు చూస్తూ ఆ మధ్యకాలంలో కాలం గడపడానికి రావు గారి ఇల్లు సినిమాకు పనిచేశాను. ఆ సమయంలో ప్రొడ్యూసర్స్ వెంకట్, సురేంద్రలు నాతో చాలా ఇంప్రెస్ అయ్యారు. కాబట్టి సెట్లో డైరెక్టర్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ నాకు ఇచ్చేవాళ్ళు. దాంతో డైరెక్టరే కాదు, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా నన్ను అదోలా చూసేవాళ్ళు. నేను నా ఇంగ్లీష్ ప్రావీణ్యంతో నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ను బుట్టలో వేసుకున్నానని వాళ్ళు అనుకునేవాళ్ళు. నిజంగానే నా ఆలోచన ధరణి, నా మాటలు నాకు అలాంటి ఛాన్స్ రావడానికి చాలా వరకు తోడ్పడ్డాయి. ఆ రోజుల్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఇంగ్లీష్ మాట్లాడడం చాలా అరుదు. అదే వాళ్ళ భయానికి కారణమైంది. ఇంగ్లీష్ సినిమాల పట్ల నాకున్న జ్ఞానం అన్నపూర్ణ స్టూడియోలో ఒక మూలన పడి నేను తప్ప ఇంకెవరు దుమ్ము కూడా దొలపని అమెరికన్ సినిమాటోగ్రఫర్ పుస్తకాల నుంచి నేను తెలుసుకున్న ఫిలిం మేకింగ్ టెక్నిక్స్ నేను వాళ్ళకు వివరించేటప్పుడు వాళ్ళను విపరీతంగా భయపెట్టేవి. దీనంతటి తర్వాత మొనగాడిలాగా శివ షూటింగ్కు మహాధైర్యంగా వెళ్ళిన నేను మొదటి రోజు ఫస్ట్ షాట్ ఎలా చెప్పాలో తెలియక కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయ్యాను. సెట్లో చాలామంది ఉండటం, చాలా పనులు జరగడంతో ఒక్కసారిగా నా మైండ్ బ్లాక్ అయింది. లైటింగ్ పూర్తయిన తర్వాత కెమెరామెన్ గోపాల్ రెడ్డి ఆర్డర్ సార్ అని అరిచాడు. సెట్లో ఆర్డర్ కోసం గోపాల్ రెడ్డి అలా అన్నాడని నేను అనుకుని వెంటనే నేను కూడా ఆర్డర్ సార్ అని బిగ్గరగా అరిచాను. వెంటనే శివనాగేశ్వరరావు నా వైపు ఓ హీనమైన చూపు విసిరి షాట్ తీయడానికి గోపాల్ రెడ్డి నీ ఆర్డర్ కోసం ఆర్డర్ సార్ అని అడిగాడు. ఇక్కడ నువ్వే సార్ అయినప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి ఆర్డర్ సార్ అని అంటావేంటి అన్నాడు. నేను సిగ్గుతో గొర్రెల తలూపి శివనాగేశ్వరరావు ఆదేశాలను అనుసరించాను. శివనాగేశ్వరరావు విసిరిన చూపు ఎఫెక్ట్తో నేను ఇంకా
కన్ఫ్యూజన్కి లోనయ్యి ఏవి ఆర్డర్ ఇవ్వాలో తెలియక తికమక పడుతుంటే వెనక నుంచి శివనాగేశ్వరరావు నా చెవిలో స్టార్ట్ కెమెరా చెప్పమని ప్రాంప్టింగ్ చేశాడు. సౌండ్ యాక్షన్ అని తర్వాత మళ్ళీ ప్రాంప్ట్ చేశాడు. అలా ఫైనల్గా నేను నా అసిస్టెంట్ ఆర్డర్లను పాటించి స్టార్ట్, సౌండ్, కెమెరా, యాక్షన్ చెప్పేశాను. ఆ టైంలో నేను నా అసిస్టెంట్కి అసిస్టెంట్గా ఫీల్ అయ్యాను. గమనిక, తర్వాత నేను నా శివనాగేశ్వరరావుని దర్శకుడిగా పెట్టి మనీ సినిమాని నిర్మించాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.